నిన్ను వైజాగ్ నుంచి ఫోన్ చేసి పిలిపించింది వాడికి 4 చివాట్లు పెడతావని. నువ్వేమో వాడిని కంగారు పెడతావు ఎందుకు? నేను మాట్లాడతా కదా. ఏరా ఆ రౌడీ గారితో నీ గొడవలు ఎందుకురా? వాడికి నచ్చిన పిల్ల జోలికి నువ్వు ఎందుకను? నాకు నచ్చిన పిల్ల జోలికి వాడొచ్చాడు. చూసావా మాటకి మాట ఎలా సమాధానం చెప్తున్నాడు? రై నువ్వు పని చేయరా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నాతో పాటు వైజాగ్ వచ్చాయి. నేను రాను. అదిగో ఆ తిక్క సమాధానాలే అవుతూ ఇక్కడే ఉండే రౌడీ గారితో గొడవలు పెట్టుకుంటావా? ఏంటి రౌడీ రౌడీ అని నన్ను బెదిరిస్తారు? రౌడీకి అన్ని కొమ్ములు ఉంటాయా? రౌడీజానికి యూనివర్సిటీలో పెద్ద డిగ్రీలు ఏమైనా ఉంటాయా? వాడు ఎంత పెద్ద రౌడీ అని అనవసరంగా నా జోలికి వస్తే నేనే రౌడీనే, అంతే. పాలు తాగే పిల్లాడిగా ఉన్నప్పుడు మమ్మను దన్నిన అమ్మ కొట్టలే, మీసు మొలగానే మయ్యన దన్నిన వాడు కొట్టలే. వాణ్ణి ప్రాణాలతో వదిలి రావాల్సింది కదన్నా, అక్కడే నువ్వు వాణ్ణి నరికేదేంద్రా? వాడే చేస్తా అన్నాడు 10 సార్లు దానికోసం. ఇప్పుడు గాడిని చంపినాననుకో, కా బద్మాష్ గాడు దాని ముందు హీరో అవుతాడు. వాడు హీరో అవ్వకూడదు, 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 అవ్వకూడదు అంతే. లక్ష్మీం శ్రీరంగ శ్రీరంగధామేశ్వరీ హాత్ తీసుకో తల్లి. అదేంటలా చూస్తున్నావు? నేను నిజంగా మారిపోయానమ్మా, దేవుడి మీద ఒట్టు. అయ్యయ్యో దా చెప్తా. నేను చెడ్డోడినే కాదనట్లేదు, కానీ బంగారం చెడ్డ తండ్రిని కాదమ్మా. తక్కువ జీవితంలో మొదటిసారి పూజ చేశా, సరస్వతి పూజ చేశా, వినాయక దండకం చదివాను, విష్ణు సహస్రనామం చేస్తూ మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను, నీకు వెంకట్కి పెళ్లి చేయాలని. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదమ్మా. నీ ప్రేమని నేను కాదనట్లేదు, కానీ దేనికి పనికిరాని నాకు అతనికి తేడా ఏంటి? నాకు ఉద్యోగం సద్యోగం లేదు, అతనికి లేదు. ఇదిగో తీర్థం తీసుకోమ్మా. నేను క్లబ్ల వెంట తిరుగుతున్నాను, వెంకట్ బంకుల వెంట తిరుగుతున్నాడు. నాకేమో సిగ్గు సరం లేదు, అప్పో సొప్పో చేసి ఏదో జరుపుతున్నాను. కానీ అతనికి పౌరుషం ఎక్కువ. ఏం చేస్తాడు, ఎలా సంపాదిస్తాడు, నిన్నెలా పోషిస్తాడు? ప్రసాదం తీసుకో. ఇల్లు అద్దెకిచ్చిన వాడికి మీ ప్రేమ అర్థం కాదమ్మా. నెల తిరగగానే అద్దెడుతాడు. ఇంకా పాలోడు, కిరాణా కొట్టోడు, ఆడు ఈడు ఎవరికి మీ ప్రేమ అర్థం కాదు, డబ్బడుగుతారు. ఎలా? ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పుందో చెప్పు. అతను కూడా ట్రై చేస్తున్నాడు, ఊరికే ఏం కూర్చోట్లేదు. జాబ్ దొరకకపోతే అతనే కదా కదా ఉద్యోగం నేను ఇప్పిస్తా, చేస్తాడేమో కనుక్కో. అతను ఒప్పుకోమని నేను ఇప్పిస్తా. ఇరా బంగారం, మగపిల్లలు చెవులో పెట్టుకుంటారు, ఈ పువ్వు వెంకట్ చెవులో పెట్టు. పళ్ళెం తీసుకోవే. అవును, అల్లుడు గారు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? ఏమో నాకేం తెలుసండి. నాకు తెలుసు, ఒప్పుకోడు. ఏంటి మీ నాన్న నాకు ఉద్యోగం చూస్తాడా? ఏది మీ నాన్న క్లబ్ లో ప్యాకల్ పంచి ఉద్యోగం? వెంకట్ బీ సీరియస్. మా నాన్న చూసింది సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్. నాకొద్దు. ఏ అది మా నాన్న చూపించిన ఉద్యోగమా? అవును. ఉద్యోగం లేకపోతే మరి నన్నెలా పోషిస్తావు?
వర్షం మనిద్దరినీ కలిపిందంటే నమ్మి నువ్వు నేను నిన్ను పోషించగలను అని నమ్మలేకపోతున్నావు కదా. అవును, మరెలా పోషిస్తా? బ్యాంక్ కన్నా వేస్తాను, దొంగతనం చేస్తాను, దోపిడీ చేస్తాను. నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి కోసం ఏదో ఒకటి చేసి పోషిస్తాను. అర్థం చేసుకోవే. నీకు ఉద్యోగమే కదా కావాలి. 24 గంటలు ఉద్యోగం సంపాదించి మీ ఇంటికి వస్తాను. ఓకే? నీ కూతురికి నాకు లిటికేషన్ పెట్టావుగా, ఉద్యోగం లేదని. సంపాదించా. డ్రైవరా? 25 లారీలకి సూపర్వైజర్, శక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీ. 10,000 జీతం సరిపోద్దా నీ కూతుర్ని పోషించడానికి? నా చేయి తిరిగితే నేను ఒకే ఒక్క రోజులో సంపాదిస్తా బోడి 10,000. చూసావా ఆ రోజు ఆ మాట అన్నానా? ఉద్యోగం సంపాదించాడు రెచ్చిపోయి. నాకు తెలుసయ్యా నువ్వు సమర్థులని. కాకపోతే నేను రెచ్చగొట్టాలంతే. ఊపేశా, పచ్చజెండా ఊపేశా. ఏంటమ్మా అల్లుడు గారు బయట నుంచి బయట మాట్లాడుతున్నావు? లోపల తీసుకెళ్ళు, నేనేళ్ళి శుభలేఖలు గుర్తించుకొస్తా. కానీ నా బండి స్టార్ట్ అవ్వట్లేదు. నీ లారీలో డ్రాప్ చేయిస్తావా? నువ్వు డ్రైవర్వి కాదు కదా. వద్దులే, నేనే వెళ్తా. హాయ్, బాగున్నారా? రాత్రి నాకు భలే కల వచ్చిందండి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంది, నాకు కూడా అదే కళ వచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్ అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి అవుతులేండి. నే కాదంటే ఏమైంది? సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చుతుంది. పూర్వ జన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు. జగన్ ఎక్కడికి పక్క తీసుకెళ్ళి కొడతావా? ఏమైందిరా? చైత్రి నాకు తెలుసు నీ కోతి బుద్ధి, అందుకే బయట కూర్చుందాం అన్నాను. బయటకు పోతాను. ఒక నిమిషం, కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. అది బయట కూర్చుని కూడా చేయొచ్చు. ఇంకేం చేయనే బాబు, కూర్చో. నేను నమ్మకూడదు. ఈ కార్డు బాగుందా చూడు. ఇది బాగుంది కదా. తీసే సారీ సార్, సారీ. రేయ్, వెంకట్ అంటే నువ్వేనా? అవును సార్. ఏంటి? నడో జీపేకో. ఎందుకు సార్? స్టేషన్ కి పది చెప్తాను. ఒక్క నిమిషం, నేనేం తప్పు చేశాను సార్? నువ్వు తీవ్రవాదులు మందు పాత్రలు తయారు చేయడానికి డైనమైట్లు సప్లై చేస్తున్నవట కదా. నేనా? డైనమైట్లా? ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? నేను శక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నీ పేరు మీ ఓనరే చెప్పాడు. ఒప్పేసుకో అబ్బాయి, నేను ఒప్పేసుకున్నాను. పోలీసులతో ఎందుకు కొడతారు అనవసరంగా. చంపేస్తాను. ఏయ్, నాకేం సంబంధం లేదు సార్. ఈ అబద్ధం చెప్తున్నాడు. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. చెప్తాను. ఇదిగో అబ్బాయి, ఆ రోజు నువ్వేం చెప్పావు? నీ లవ్వర్ నేను ఇన్సల్ట్ చేసి నేను చెప్పలేదు. ఏదో ఉద్యోగం చేసి ₹4 సంపాదించాలని చెప్పలేదు. నా వ్యాపారం గురించి పూర్తి వివరాలు నీకు చెప్పలేదు. నెలకి ₹10,000 జీతం కూడా ఇస్తానండి. అదే కదా ఇప్పుడు చెప్పింది. చెప్పు.
సార్ వద్దు సార్, మీరు యూనిఫామ్ లో ఉన్నారు, నేనే వస్తాను. పద. నువ్వేం బాధపడకమ్మా, అల్లుడు గారికి ఏం కాదు. ఏదో నా మీద కోపంతో నేను చూపించిన ఉద్యోగం చేయడానికి పౌరుషం అడ్డొచ్చింది. ఈగో, పెద్ద ఈగో. ఈ దిక్కుమాలిన ఉద్యోగంలో చేరాడు, ఇరుక్కున్నాడు. మగాడన్న తర్వాత అంత మాత్రం ఉన్నాలే, అయినా ఎలా? సర్లే, నాకు తప్పదుగా, ఎలాగైనా బయట తీసుకొస్తా. కానీ ఎలా ఎలా ఎవరు కాళ్ళు పట్టుకోవాలి? డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతానమ్మా, అదే కరెక్ట్. చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్లు పనికి రావు. టెర్రరిస్ట్ కేసు కదా, 6 years to 7 years లోపలికి వేస్తారండి. హలో, హోమ్ మినిస్టర్ గారండి? హోమ్ మినిస్టర్ గారినే మాట్లాడుతున్నాను, చెప్పండి. నేనండి, కోలా రంగరావుని. అవునండి. ఏం లేదండి, మావాడే అల్లుడే ఒక చిన్న ప్రాబ్లం లో ఇరుక్కున్నాడండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, తప్పకుండా విడిపిస్తాను. మినిస్టర్ గారిని కదా, ఓకే అండి. మా నాన్న ఉద్యోగం చూసారంటే పగలబడి నవ్వారు. ఏమైంది? ఇప్పుడు ఇద్దరు నవ్వుల పాలయ్యాం. ఒక మనిషికి ఇంత ఈగో ఉండకూడదు వెంకట్. నీకు తిక్క. లక్కీగా బయటపడ్డావు కాబట్టి సరిపోయింది, లేకపోతే. శైలు, నీకు అర్థం కావట్లేదు. మనిద్దరిని విడదీయడానికి మీ నాన్న భద్రంగాడు కలిసి ఆడిన డ్రామా ఇది, డ్రామా. అనవసరంగా మా నాన్న తీసుకొస్తావు దానికి. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఆయనే బయటికి తీసుకొచ్చాడు నిన్ను. లేదంటే నీ మీద పెట్టిన కేసుకి 5 ఏళ్లు జైల్లో ఉండేవాడివి. విడగొట్టాలనుకుంటే నేను అసలు బయటికి ఎందుకు తీసుకొస్తాడు? ఎందుకంటే నువ్వు ఇలా పిచ్చిదానిలాగా నన్ను తప్పు పట్టాలని. వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా? ఓకే, వదిలే. అయ్యిందేదో అయిపోయింది. శైలు, నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? నమ్మక ఏం చేయాలి? ఏదో ఉద్యోగం చేయాలన్న తొందరలో నువ్వు అనవసరం. ఇంక నీతో మాట్లాడు ప్రయోజనం లేదు. నువ్వు మీ నాన్న మాయలో పడ్డావు, అందుకే ఆయన నమ్ముతున్నావు, నన్ను నమ్మలేకపోతున్నావు. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట నేను ఉండలేను. మరీ ఇంత చిన్న విషయానికి నువ్వు ఊరు వదిలిపెట్టేసి వైజాగ్ బాబాయ్ దగ్గరకు వెళ్ళడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మొగుడు పెళ్ళాలైనా లవర్స్ అయినా మాట మాట అనుకోకుండా ఉండర్రా. నీకు ఇది చిన్న విషయం కావచ్చు, నాకు చాలా పెద్ద విషయం. అలాగని తెంచేసుకుంటావా? ఆ పిల్ల కోపం తగ్గిన తర్వాత నచ్చ చెప్పాలి. ఏం నచ్చ చెప్పేది? అదేనా చిన్న పిల్ల, ఆ మాత్రం తెలీదా? మరీ మొండిగా మాట్లాడుతా. అక్క, కాళ్ళు పట్టుకుని బతిమాలాల్సిన అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే తను నా దగ్గరికి వస్తుంది. ఏంటి బిడ్డ, ఇప్పుడు ఏమైనాదని మాట మాట అనుకున్నారు అంతే కదా. అయినా అతని పరేషాన్లో అతను ఉంటే నువ్వు ఇలా కోపంగా మాట్లాడచ్చా? తప్పు కదూ. చూడు బిడ్డ, గొడవలు పెంచుకుంటే పెరుగుతాయి, తుంచుకుంటే తరిగిపోతాయి. ఇంత కష్టపడి ఇద్దరిని ఎడగొడితే ఈ ముసలిది కొంప ముంచేటట్టుందే. ఇంకా ఆలోచిస్తావేటి బిడ్డ? శైలు, ఇక్కడ మా తల్లి అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడమ్మా. నువ్వు ఉండవా కొంప మునుగుతుంటే? దెబ్బలే తగిలింది నాన్న. వెంకట్ ఊరికి వెళ్ళిపోతున్నాడమ్మా. అదే అల్లుడు కోపంలో. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడని ఆపుదామని వెళ్ళాను. చాలా కోపంలో ఉన్నాడు. ఎంతమంది మనల్ని శివాలెత్తిపోతున్నాడు. సరే, ఆఖరికి ఆడపిల్ల తండ్రిని కదా అని అన్ని చంపుకుని కాళ్ళ మీద పడ్డాను. ముసలాడని కూడా చూడకుండా కాళ్ళతో తనితే గాడ తగిలి పగిలిపోయిందమ్మా. సరేలే, పగిలితే పగిలింది. ఒంటి మీద దెబ్బ 4 రోజులు పోద్ది. కానీ ఇక్కడ నా కూతురి మనసు మీద కొట్టాడమ్మా దెబ్బ. ఉంగరం తీసి
తీసి నేలకేసి కొట్టాడమ్మా. ఈ వర్షం మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, నా మనసులో నేను నా వేలికి ఉంగరాన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచుకుంటాను. నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఎప్పుడు వర్షం పడినా ఇలాగే నన్ను హత్తుకోవాలి. సర్లే, వాడు మగమహారాజు, మనకు తప్పదు కదమ్మా. ఇదిగో బంగారం, నువ్వు వెళ్ళి వాళ్ళక్క కాళ్ళ మీద పడి. అక్కర్లేదు. అలా కాదు. అక్కర్లేదన్నాను కదా. వద్దనుకుని వెళ్ళిపోయే వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలే అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే అతనే వస్తాడు. పోయేవాడు పోతూ పోతూ ఆ భద్రనగాడితో సున్నం పెట్టుకున్నాడు. ఆ భద్రనగాడేమో ఆ కోపాన్ని నా మీద, నా కూతురు మీద తీసుకుంటున్నాడు. నేను ఎప్పుడో తీసుకున్న అప్పు ఇప్పటికిప్పుడు తీర్చాలంట, లేకపోతే నా కూతురు అడిగించి పెళ్లి చేయాలంట. ఆ బెడవకిచ్చి పెళ్లి చేయడం కంటే నేను ఉరేసుకుని చచ్చిపోవాలంతే. కానీ నీకోసం చూస్తున్నానే. మరి ఇప్పుడు ఎలాగండి? ఎలాగంటే ఆ ప్రొడ్యూసర్ ఏమో డబ్బులు ఉంచుకుని వెనకాల తిరుగుతున్నాడు. నా కూతురు హీరోయిన్ అయితే ఆ డబ్బు తీసుకుని ఆ భద్రం మొగం మీద కొట్టొచ్చు. కానీ పాపం అసలే తను అల్లుడు వదిలేసి వెళ్ళిపోతున్నాడన్న బాధలు ఉంటే ఎలా అడుగుతాను? నాన్న, అమ్మా, నేను సినిమాలో యాక్ట్ చేస్తాను. ఆ డబ్బుతో అతన్ని అప్పు తీర్చేయండి. అయ్యో, రక్తం అండి. ఫోన్ ఎవరిది? ప్రొడ్యూసర్. హలో, ప్రొడ్యూసర్ గారు నమస్తే. అడ్వాన్స్ ఎప్పుడు రమ్మంటారు? అయితే వరంగల్ రమ్మంటా? ఇంకా వరంగల్ ఏంటండి, జెండా ఎత్తేస్తున్నావు. బాయ్ బాయ్ వరంగల్.